హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వట్టిగొడ్డుకి అరుపులు ఎక్కువ, వానలేని మొబ్బుకి ఉరుములు ఎక్కువ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన కిల్లింగ్ స్టార్ పవర్ బాబు అతి బలవంతంగా నటించిన అరకొర ఈటముళ్ళ సినిమా బాక్సాఫీస్ని చీల్చి చెండాడుతోంది. అరకాసు పనికి ముప్పాతిగా బాడిగా అన్నట్లు ఈ పావలా కంటెంట్కి 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. సినిమా చూసి మన వీర సైనికులు అతలాకుతలం అయిపోయారు. రొట్ట రీమేకులంటే ప్రాణం ఇచ్చే మన పవర్ బాబు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడానికి నానా పాటలు పడ్డాడు. ఆయన ఎన్ని పాటలు పడ్డాడో తెలియదు, కానీ థియేటర్లో ఈ సినిమాని చూడలేక ఆడియన్స్ మాత్రం అష్టకష్టాలు పడ్డారు. ఎందుకంటే మొత్తం పవరయ్య గారి క్రియేటివిటీ ఉంది దీంట్లో. దానికి తోడు ఔరంగజేబు జిజియా పన్ను గురించి చెప్తానని ఒక్క టికెట్ని 800 1000 చేసి వీర సైనికుల మీద జిజియా పన్నేశాడు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాడన్నమాట. తిరుపతికి వెళ్ళే పని లేకుండా గుండు గీకి నామాలు పెట్టేశాడు. పాపం పార్ట్ 1కే వీర సైనికులు కొంపలు అమ్ముకున్నారు. ఇది చాలదన్నట్లు మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. వాళ్ళని రోడ్డుకి ఇడ్చేదాకా పవర్ బాబు శాంతించేలా కనిపించడం లేదు. మన బాబుతో సినిమా చేయడమే కష్టం. చేసినా అది రిలీజ్ అవుతుందో లేదో అన్న భయం, ఒకవేళ హిట్ అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అన్న ఆందోళన. పైగా అన్నింటిలో ఏలెట్టి గెలుపుతాడు. ఈ హరిహర ఈరమల్లు అరాకొర ఈటముళ్ళుగా మారడానికి అదే కారణం. గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా? 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేస్తే మనీ కోసం రొట్ట రిమేకులు చేసుకుంటూ ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చాడు. దాంతో పనమ్మాయితో సరసం కంటే అత్తర్ సాహిబుతో కలహం మేలని కృష్ణన్నయ్య రత్నం తాతయ్యకి మొత్తం స్క్రిప్ట్ అంతా మడిసి ఇచ్చేసి చల్లగా జారుకున్నాడు. చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్లు మన పవర్ బాబే మిగతా సినిమాని నడిపించాడు. అపండితుడి కంటే అడ్డపండితుడే అపాయకరం. వచ్చిరాని డైరెక్షన్ చేసి సినిమాకే కొరివి పెట్టాడు. సినిమా ఎక్కడ హిట్ అవుతుందో అని ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా, అసలు కథే లేకుండా తీసి సినిమాని దగ్గరుండి చెడగొట్టాడు. చక్కదనానికి లొట్టిపీట, సంగీతానికి గాడిదన్నట్టు అయిపోయింది. మన బాబు ఏలెట్టి గెలకడం, సినిమా హిట్ అవ్వడమా? నేరుగా అస్సాంలోనే ల్యాండ్ అయింది. సినిమా చూసి లంగోటాలు ఊడిపోయాయి అందరికీ. పాపం ఈ పుట్టగోసి పురాణానికి వీర సైనికుల్ని బలి చేశాడు. ఉపాయాలున్నవాడు ఊరి మీద బతుకుతాడంటే ఇదే. జగన్మామయ్యని బూచిగా చూపించి ఫ్యాన్స్ని ఎమోషన్ అయ్యేలా చేసి టికెట్ రేటు పెంచుకున్నాడు. నమ్మిన వాళ్ళనే ముంచడం అంటే ఇదే కదూ. డే 1 వీర సైనికుల దగ్గర దోచుకోగానే సినిమా షెడ్డుకి వెళ్ళింది. టైర్ 2 హీరోల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు. మళ్ళీ ఈ బొక్కాబొర్ల పడ్డ సినిమాని లేపడానికి నానా పాటలు పడ్డాడు. పాన్ ఇండియా సినిమాకి రీజనల్ సినిమా కలెక్షన్స్ రాకపోయినా సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టాడు. బాబు కొత్త ట్రెండ్ని సెట్ చేశాడు. ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టి 5 ఏళ్ళు తీసి అమీర్పేట్ గ్రాఫిక్స్ పెట్టి మనల్ని అతలాకుతలం చేసి సినిమా శంకరగిరి మాన్యాలు పట్టుకున్నాక ఒక్క రోజులోనే విఎఫ్ఎక్స్ని మాడిఫై చేయించాం, మళ్ళీ వెళ్ళి చూడండి గ్యాస్ కొట్టాడు. కాకనూరులో చెల్లని రూపాయి కాచిగూడలో చెల్లుతుందా? ఆల్రెడీ బాబు ఏలెట్టి గెలికినందుకు సినిమా పీకింది. ఇక ఎన్ని చేసినా వృధానే. కాలిన గుడిసెకి పీకిన వాసాలే లాభమని సరిపెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత. కొండన్న దెబ్బకి ఈరమ్మల్లో అడ్రస్సే గల్లంతైంది. అయితే మొహమాటం ఉన్న ఆడది మొగుడు చచ్చినా ఎడవలేదంట. మన మెగా పిఆర్ టీం ఈరమ్మల్లో సినిమా పీకినా మళ్ళీ గోచిని లేపుతున్నారు. ఇది ఎలా ఉందంటే పతిభక్తి చూపిస్తాను మొగుడా, చెప్పులతే నిప్పులు తొక్కుతా అందంట. అట్టుంది. ఆల్రెడీ థియేటర్స్లో ఉన్న సినిమాకే దిక్కులేదు. ఈరమ్మల్లో బాక్సాఫీస్ దగ్గర మహా అవతార్ సినిమా దెబ్బకి బరిగెట్లాడితే కొండన్న దెబ్బకి పాకులాడుతోంది. ముందు దీన్ని లేపండి. పోస్టర్లు, టీజరు, ట్రైలరు, ప్రెస్ మీటు, ప్రీ రిలీజ్ ఈవెంటు, మేకింగ్ వీడియోలు పెట్టి సినిమా రిలీజ్ చేసినా కూడా దేకలేదు. దీన్ని గాలికి వదిలేసి ఒక్క పోస్టర్ని పట్టుకొని గోచి గోచి అని ఊగుతున్నారు. ఈ గోచికి వచ్చింది ఒక టైటిల్ టీజర్, అది కాపీ. దానికి తమనన్నయ్య కొట్టిన బీజిఎం కూడా కాపీనే. ఒక కాపీ పేస్టే టైటిల్ టీజర్ని పట్టుకొని తగలెట్టేస్తాం, రికార్డు లేపుతామంటున్నారు. ముందు ముడిసినమ్మ పండగెరగదన్నట్లు ఇంత హడావుడి చేసి రొట్ట కంటెంట్ ఫేస్ చేశారనుకోండి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇదంతా చూసి మొదటి దానికే మొగుడు లేడు, కడదానికి కళ్యాణమా అని పల్లికిలిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ముందు మన వీర సైనికులంతా ఒక్కొక్కరు 100 సార్లు ఈరమల్లు సినిమాని చూసి దాన్ని హిట్ చేయండి, అప్పుడు గోచి గురించి ఆలోచిద్దామంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి థియేటర్స్లో ఉన్న ఈరమల్లుని గాలికి వదిలేసి కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయని గోజిని పట్టుకు వేలాడుతున్న మెగా పిఆర్ టీం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్,
బాయ్ బాయ్.